కప్పకు కూడా ఆలయం ఉందని మీకు తెలుసా? అక్కడికి వెళ్తే ఏమవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. హిందూ పురాణాల్లో జంతువులకి ప్రత్యేక స్థానం ఉంది. అయితే ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ ఖేరి జిల్లాలో ఒక కప్పను ఎంతో శ్రద్ధగా పూజిస్తారు. భారతదేశంలో ఉన్న ఏకైక కప్ప ఆలయం ఇది. ఇక్కడ నమ్మకం ఏమిటంటే ఒక కప్ప రాజ్పుత్ రాజు భక్త్ సింగ్ జీవితాన్నే మార్చేసిందని, మరియు ఇక్కడ దేవుడైన కప్ప రాజుని అన్ని సంపదలు, ఆరోగ్యకరమైన పిల్లలతో వరాలిచ్చి అతని జీవితం మార్చేశాడు. ఈ ఆలయాన్ని మండుక్ మందిర్ అని పిలుస్తారు. దీని గురించి మరిన్ని విశేషాలను తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నీమ్రానా వంశానికి చెందిన రాజా హర్దేవ్ సింగ్ కొడుకైన రాజా భక్త్ సింగ్ తర్వాత 7వ తరానికి చెందిన ప్రద్యుమ్ నారాయణ్ దత్ సింగ్. ఈ ఆలయం తన నిర్మాణం ఆత్మ ప్రకారం తంత్రంపై ఆధారపడి మంచి అదృష్టాలను తెస్తుందని, తరతరాలుగా మేము దీని దీవెనల వలన హాయిగా జీవిస్తున్నామని అన్నారు. కప్ప సంతాన సౌఫల్యానికి గుర్తు. అందుకని ప్రజలు ఈ గుడిని దర్శించాక సంతానాన్ని, ఆరోగ్యాన్ని పొందుతారు. ఈ ప్రత్యేక కప్ప గుడి ఓయల్ పట్టణం లఖింపూర్ నుంచి సీతాపూర్కి వెళ్లే దారిలో ఉంది. భారతదేశంలో మండూక తంత్ర ప్రకారం వెలిసిన ఏకైక ఆలయం ఇది. ఓయల్ రాజు పూర్వ మహారాజు 1860 నుంచి 1870 మధ్య దీన్ని నిర్మించాడు. దీన్ని పరమశివునికి అంకితం చేశారు. ఈ ఆలయాన్ని పెద్ద కప్ప విగ్రహం వెనకగా కట్టారు. అష్టదళ పద్మంతో మొత్తం ఆలయాన్ని నిర్మించారు. ఇక్కడ ప్రతిష్ఠించిన శివలింగాన్ని బాణాసుర్ నర్మదేశ్వర్ నర్మదాకుండ్ దగ్గర నుంచి తెచ్చారు. ఈ ఆలయ నిర్మాణం తంత్ర విద్య ఆధారంగా జరిగింది. ప్రాచీన భారతదేశానికి చెందిన తాంత్రిక సాంప్రదాయం హిందూ మరియు బౌద్ధ మతాలపై పెద్ద ప్రభావం చూపింది. వేదకాలం ముందు సమయానికి చెందిన ఈ సాంప్రదాయం స్త్రీ శక్తికి అధిక ప్రాధాన్యత ఇచ్చింది. శక్తి ఈ సాంప్రదాయంలో ఎక్కువ పూజించబడేవారు. అనేక ఆచారాలు కూడా దీనికోసం ఏర్పడ్డాయి. మండూకా మందిరం కూడా ఇదే తాంత్రిక సాంప్రదాయాన్ని పాటిస్తుంది. మండూకా మందిరం భారతదేశంలో ప్రత్యేకమైన గుడి, కానీ మతపరంగా కూడా ఇది ప్రసిద్ధి చెందింది. కప్ప అదృష్టానికి, సంతానోత్పత్తికి సంకేతం. ఇక్కడికి వచ్చే జంటలకి ఆరోగ్యకరమైన పిల్లలు పుడతారు. చుట్టుపక్కల ఊళ్ళ నుంచి భక్తులు చాలామంది ఈ గుడికి వచ్చి దర్శనం చేసుకుంటారు. అసాధారణ నిర్మాణంతో ఉన్న ఈ కప్ప ఆలయం ఉత్తరప్రదేశ్లోని ప్రాచీన ఆలయాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.